జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పు అనేది ఉంది. ఈ అప్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు సంపద అనేది అప్పులు చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. అదే నేనైతే సృష్టించి అందరికి పనిచేస్తూ ఉంటాను. సంక్షేమం, అభివృద్ధి రెండు ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రజలందరికీ ఇచ్చిన హామీ. నేడు 14 లక్షల కోట్లు కాదు, 9,70,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అసెంబ్లీ సాక్షి విడుదల చేశారు. ఇప్పుడు 14 లక్షల కోట్ల కంటే ఇంకా 4 లక్షలు ఇంకా తక్కువే కదండి. 4,30,000 కోట్లు ఇంకా తక్కువే. మరి సంక్షేమ పథకాలు అందించాలంటే భయపడుతున్నాను అంటారు ఏంటంటే, 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే నేను దీశాల్ని నేను అందరికీ ఇచ్చేస్తాను, సంక్షేమం 5 అన్నారు. 4,30,000 కోట్లు ఇంకా తక్కువ, 9,70,000 కోట్లు అప్పు అన్నారు. మరి ఇంక సంక్షేమం అమలు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారండి? సూపర్ 6 పేరు ఇప్పుడు డక్అవుట్ అయిపోయాయని బాధపడితే ఎట్లా అండి? ముందు ఆలోచించాలి కదా.